రేషన్ కార్డుదారుల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం కొనుగోలు చేయవద్దని రేషన్ డీలర్లకు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. డీలర్లు బియ్యం కొనుగోలు చేస్తే ఆథరైజేషన్ రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లాలోని పలువురు రేషన్ డీలర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల అధికారులు, సిబ్బందితో బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ నాగేశ్వరరావుతో కలిసి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై వారితో చర్చించి పలు సూచనలు చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలను విధిగా తెరిచి ఉంచాలని తెలిపారు. కార్డుదారులకు సరైన తూకం వేసి బియ్యం పంపిణీ చేయాలని చెప్పారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తే రేషన్ షాప్ ఆథరైజేషన్ రద్దు చేయడంతో పాటు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీలర్లు అందరూ తక్షణమే ఆథరైజేషన్ను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ ఉన్నవారే రేషన్ దుకాణాలను నడపాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఎల్ఎస్ పాయింట్ల అధికారులు, సిబ్బంది సైతం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రేషన్ డీలర్లకు తూకం వేసి బియ్యం అందచేయాలని, బియ్యం మొత్తం దఫాల వారీగా కాకుండా ఒకేసారి పంపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం డీలర్లు అందరికీ బియ్యం అందాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.